కేవలం 3 రోజులు చాలు. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ ని ఒక్కసారి ట్రై చేయండి. 3 రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇంతకు ముందు నా జుట్టు విపరీతంగా ఊడిపోయేది, ఎన్ని వాడినా ప్రయోజనం లేదు అనుకున్నాను. కానీ ఒక్కసారి ఈ ప్యాక్ ని తయారు చేసుకొని వారానికి 2 సార్లు వాడాను, అంతే నా జుట్టు విపరీతంగా పెరిగింది. అంతేకాకుండా చాలా హెల్దీగా, సాఫ్ట్ గా, షైనీగా కూడా మారింది. మీరు ఇంతకు ముందు ఎన్నో ప్యాక్స్ అని, హెయిర్ షాంపూస్ అని వాడి విసిగిపోయి ఉంటారు. అయితే ఈ 3 days మ్యాజికల్ హెయిర్ ప్యాక్ మీకోసమే. ఒక్కసారి వాడితే మీరే షాక్ అయిపోతారు. ఈ పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం హెయిర్ ప్యాక్ ఒక్కటే కాదండి, షాంపూని కూడా చూపించబోతున్నాను. నేను రెగ్యులర్ గా ఎలాగైతే షాంపూ చేస్తానో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. సో ముందుగా ఇలాగా ఉల్లిపాయలను అయితే తీసుకోండి. చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 3 ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను. సో తొక్కని తీసేసుకొని నీట్ గా ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇక ఇలాగ ఒక చిన్న మిక్సీ జార్ ని తీసుకొని అందులోకి అయితే వేసేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ మన జుట్టు బలంగా ఉండేలాగా చేస్తుంది, మన జుట్టు పల్చపడకుండా చేస్తుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కలబందాని అయితే తీసుకున్నానండి. ఇలాగ కలబందాని కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోండి. ఎందుకంటే కలబందాను కట్ చేయగానే ఎల్లో లిక్విడ్ అనేది వస్తుంది కదా, ఆ ఎల్లో లిక్విడ్ అనేది పూర్తిగా పోయేలాగా వాష్ చేసేసుకోండి. కల్బంద మన స్కాల్ప్ను క్లీన్గా ఉంచుతుంది, అలానే చుండ్రును తగ్గించి మన జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలాగా చాలా బాగా సహాయపడుతుందండి. అంతేకాకుండా మన జుట్టు చాలా సాఫ్ట్గా, చిక్కులు లేకుండా, చిట్లిపోకుండా చేస్తుంది. సో ఎలా పడితే అలాగా హెయిర్ ప్యాక్ని తయారు చేసుకొని మీ హెయిర్కి అప్లై చేసుకోకుండా సరైన పద్ధతిలో మీరు నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి. మీకు సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీకు ఫస్ట్ అప్లికేషన్కే జుట్టు రాలటం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో ఇలాగా కల్బంద కట్ చేసేసుకొని లోపల గుజ్జునైతే తీసేసుకోవాలి. ఇందాక మనం చిన్న మిక్సీ జార్ లోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసాం కదండి, అందులోకే ఈ కలబంద జల్ని కూడా వేసేసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేశారని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఇందులోకి పెరుగునైతే వేసుకోవాలండి. కర్డ్ 2 స్పూన్ల వరకు పెరుగుని కూడా వేసేసుకోండి. పెరుగు అనేది మన జుట్టుకి ఒక న్యాచురల్ కండిషనర్ లాగా పనిచేస్తుంది, అంతేకాకుండా జుట్టుని చాలా సాఫ్ట్ గా మారుస్తుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కరివేపాకుని కూడా వేసుకోవాలండి. ఒక గుప్పెడు వరకు కరివేపాకుని కూడా వేసేసుకోండి. ఈ ప్యాక్ లో ముఖ్యంగా కరివేపాకుని వాడటం వల్ల తొందరగా తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా జుట్టు కుదుళ్లకు తగినంత పోషణనైతే అందిస్తుందన్నమాట ఈ కరివేపాకు. సో అందుకనే ఇలాగా ఒక గుప్పెడు వరకు కరివేపాకుని కూడా వేసేసుకోండి. సో అన్ని కూడా మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే మనం ఈ హెయిర్ ప్యాక్ ని అయితే తయారు చేసుకున్నాం. సో వీటన్నిటిని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. సో ఇలాగా జ్యూస్ లాగా అయితే రెడీ అయిపోయింది కదా. ఇక మనం ఒక బౌల్ ని తీసుకొని స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకుందాం. నిజంగా చెప్తున్నానండి, ఇది 100% వర్క్ అవుతుంది. ఇది పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ అండి. ఎవరికైతే జుట్టు విపరీతంగా ఊడిపోతుందో, ఎన్ని వాడినా ప్రయోజనం లేదు, కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వాడామో అయినా కానీ మాకు రిజల్ట్ అనేది కనిపించడం లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్ లో ఈ ప్యాక్ ని తయారు చేసేసుకోండి. మనం బయట మార్కెట్ లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి ఉల్లిపాయ హెయిర్ ఆయిల్ అని, అలానే ఉల్లిపాయ షాంపూ అని, కరివేపాకు షాంపూ అని, ఎన్నో రకాల హెయిర్ సిరమ్స్ అని, హెయిర్ షాంపూస్ అని ఎన్నో వాడుతుంటాము. అవి కూడా ఇలాగే ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేస్తారు. కాకపోతే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనేసి కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి అవి మన హెయిర్ కి వాడినప్పుడు రిజల్ట్ అనేది మనకి 20% ఉంటుంది, అలానే నష్టం అనేది 80% అనేది ఉంటుందండి. సో అలాగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి అవి వాడకుండా ఇలాగా న్యాచురల్ గా ఇంట్లో దొరికే హెయిర్ ప్యాక్స్ అయితే వాడండి. సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ జ్యూస్ లోకి విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేయాలి. విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల మన జుట్టు అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి. ఇది మన స్కాల్ప్ కి కావాల్సిన తేమనైతే అందిస్తుంది. స్కాల్ప్ పొడిబారకుండా, చుండ్రు రాకుండా కాపాడుతుంది.
అంతేకాకుండా తల భాగంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరగడానికి చాలా వేగంగా సహాయపడుతుంది. మీకు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలండి, అసలు జుట్టు చివర్ల చిట్లిపోవటం వల్లే జుట్టు పెరగదండి. విటమిన్ ఈ వాడటం వల్ల జుట్టు చివర్లు దృఢంగా మారి చిట్లడం పూర్తిగా ఆగిపోతుంది. ఇది మన హెయిర్ కి ఒక నేచురల్ కండిషనర్ లాగా పనిచేస్తుంది. ఈ క్యాప్సిల్ ఆయిల్ కలపడం వల్ల మీ జుట్టు పట్టులాగా మృదువుగా మారుతుంది. సో అందుకనే ఇక్కడ ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేసానండి. ఇక దీనిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ హెయిర్ ప్యాక్ ను మీ హెయిర్ కి రూట్స్ నుంచి టిప్స్ వరకు ఎంచక్కా అప్లై చేసేసుకోండి. మీరు కాటన్ హెల్ప్ తో కానీ లేదు అంటే మీ చేతులతో కానీ ఎంచక్కా మీ తలపైన స్కాల్ప్ దగ్గర అప్లై చేసేసుకొని ఒక 30 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. తర్వాత నేను చూపించిన ఈ షాంపూ తోటి హెడ్ బాత్ చేయండి. ఈ షాంపూ పవర్ఫుల్ షాంపూ అండి. ఎవరి జుట్టు అయితే గడ్డిలాగా ఉందో, అలానే రఫ్ గా ఉందో, సాఫ్ట్ గా లేదు, షైనీగా లేదు, జుట్టు అసలు మెరవటం లేదు అనుకునే వాళ్ళందరికీ ఈ షాంపూ సూపర్ గా వర్క్ అవుతుందండి. మీరు ఒక్కసారి ఈ షాంపూతో హెడ్ బాత్ చేయండి. మీ జుట్టు చాలా సాఫ్ట్ గా, షైనీగా, సిల్కీగా, హెల్దీగా కనిపిస్తుంది. దానికోసం ముందుగా ఇలాగా ఒక బౌల్ ని తీసుకోండి. అందులోకి మీ ఫేవరెట్ షాంపూ ఏదైతే ఉందో దానిని వేసేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. ఇక అందులోకి ఒక స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసేసుకోండి. మనం రోజు వాడే షాంపూలో ఒక్క స్పూన్ పంచదార కలిపితే కలిగే లాభాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు. అవునండి, పంచదార మన జుట్టుకి ఒక అద్భుతమైన స్క్రబ్ లాగా పనిచేస్తుంది. షాంపూలో పంచదారను కలపడం వల్ల మన తలలో పేరుకుపోయిన జుడ్డు, మురికిని మరియు చనిపోయిన చర్మ కణాలను పూర్తిగా తొలగిస్తుంది. దీని వల్ల మీ స్కాల్ప్ క్లీన్ గా మారి జుట్టు కుదుళ్లలోకి ఆక్సిజన్ బాగా అందుతుంది. సో ఇలాగా షాంపూని పంచదారను బాగా మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇక తర్వాత ఇందులోకి అలోవెరా జెల్ ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. 1 స్పూన్ వరకు అలోవెరా జెల్ ని కూడా వేసేసుకోండి. షాంపూను డైరెక్ట్ గా జుట్టుకు వాడటం కంటే ఇలాగా అలోవెరా జెల్ తో కలిపి వాడితే జుట్టు అనేది అస్సలు రఫ్ అవ్వదండి. ఇది మీ జుట్టుకు ఒక నేచురల్ కండిషనర్ లాగా పనిచేసి మీ జుట్టును సిల్కీగా మారుస్తుంది. సో అందుకనే ఇక్కడ 1 స్పూన్ వరకు అలోవెరా జెల్ ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మనం ఎప్పుడు కూడా జుట్టుకి డైరెక్ట్ గా షాంపూని అయితే అప్లై చేయకూడదండి. దాని వల్ల ఇప్పుడైతే ఏమి కాదు, ఫ్యూచర్ లో అయితే జుట్టు తెల్లగా అయిపోవటం, అలానే జుట్టు విపరీతంగా ఊడిపోవటం, షాంపూ ఎక్కడైతే మనం చేతిలో వేసుకొని మన హెడ్ పైన అప్లై చేస్తామో అక్కడ మనకి తొందరగా బట్టతల రావటం అనేది కనిపిస్తుందండి. ఇప్పుడైతే ఏం కాదు, తర్వాత ఫ్యూచర్ లో అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు నుంచే కొంచెం కేర్ అనేది తీసుకుంటే మన హెయిర్ అనేది హెల్దీగా గ్రో అవుతుంది. సో అందుకనే ఇలాగ షాంపూని అయితే చేసేసుకోండి. వీటన్నిటిని వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదండి. సో ఇక ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. మీకు ఎంత కావాలో అంత వాటర్ని చూసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మనం చిన్నప్పుడు కుంకుడుగాయ రసంతో ఎలాగైతే హెడ్ బాత్ చేస్తామో అలాగే కొద్ది కొద్దిగా వేసుకుంటూ హెడ్ బాత్ చేయాలన్నమాట. ఇక ఇందులోకి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ అండి కోకోనట్ ఆయిల్. దీని వల్ల మన హెయిర్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. చాలా మందికి తలస్నానం చేసిన తర్వాత జుట్టు తొందరగా చిక్కులు పడిపోతుంది కదండి. షాంపూలో ఇలాగా కొబ్బరి నూనెను మిక్స్ చేసుకొని షాంపూ చేయటం వల్ల మీ జుట్టు అస్సలు చిక్కులు పడదండి. అంతేకాకుండా మీ జుట్టు చాలా సాఫ్ట్ గా, సిల్కీగా అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా మీ జుట్టు మధ్యలో తెగిపోవడం, జుట్టు చివర్ల చిట్లిపోవడం జరుగుతుంది కదా. సో అలాగా అవ్వకుండా ఉండాలి అంటే ఇలాగా షాంపూని ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి ఇలాగా షాంపూ తోటి హెడ్ బాత్ చేయండి. ట్రస్ట్ మీ, నిజంగా చెప్తున్నానండి, నేనైతే నా హెయిర్ కి ఇలాగే వాడానండి. వారానికి 2 సార్లు మాత్రమే వాడాను. ఇలాగా హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకొని నా హెయిర్ మొత్తానికి అప్లై చేసేసుకొని ఒక 30 మినిట్స్ తర్వాత ఇలాగా షాంపూని రెడీ చేసేసుకొని ఈ షాంపూ తోటి హెడ్ బాత్ చేశాను. ఇలా చేయటం వల్ల నా హెయిర్ అనేది అసలు పార్లర్కి వెళ్ళి మనం వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టేసుకొని హెయిర్ స్పా అని, హెయిర్ ప్యాక్స్ అని ఎన్నో వేయించుకుంటామండి. మనకి అలాంటి స్టైల్ అయితే వస్తుందన్నమాట. మనం పార్లర్కి వెళ్ళి ఎలాగైతే మన హెయిర్ ఉండాలి అని అనుకుంటామో అలాగే ఉంటుందండి. మీరు ప్యాక్ వేసుకోవడానికి మీకు టైం లేదు అనుకుంటే మీరు ఈ షాంపూ చేస్తూనే మీ జుట్టును అయితే పెంచుకోవచ్చు. అంతేకాకుండా మీ జుట్టు చాలా సాఫ్ట్గా, షైనీగా, సిల్కీగా అయితే కనిపిస్తుంది. ఈ ప్యాక్ని చిన్నపిల్లలు కూడా వాడొచ్చా అని చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి. ఈ ప్యాక్ని ఎవరైనా వాడొచ్చండి. ఫ్రెండ్స్, ఈ రెమెడీని మీరు తప్పకుండా ట్రై చేసేయండి. మీకు ఎలా అనిపించిందో, మీ జుట్టులో ఎలాంటి మార్పు వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి హెయిర్ కేర్ టిప్స్ అయినా, బ్యూటీ టిప్స్ అయినా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేయండి.